ఈరోజు సికింద్రాబాద్లో రాజరాజేశ్వరి గార్డెన్లో మున్నూరు కాపు సర్పంచుల ఆత్మీయ సన్మానం జరిగింది. అట్లాగే డైరీ ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ సమావేశానికి పల్లం రాజు గారు గెస్ట్గా వచ్చారు. మాట్లాడదాం సార్. నమస్కారం. చాలా సంతోషం. ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంత పెద్ద సంఖ్యలో మున్నూరు కాపు అందరూ కూడా సర్పంచులుగా ఎన్నికవడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళకి సన్మానం పెట్టడం కూడా చాలా మంచి ఉద్దేశం. ఈవేళ పెద్ద సంఖ్యలో ఉన్నారు, చాలా రాజకీయంగా అభివృద్ధిలోకి వస్తున్నారు. వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి రాయాలి రాజకీయంగా అని నేను మనసారా కోరుకుంటున్నాను. మున్నూరు కాపులు చాలా సంపన్నులు, వీళ్ళను బీసీ జాబితాలో ఉండాల్సిన అవసరం లేదని కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం కౌంటర్ చేస్తారు? ఇప్పుడు ఇది కౌంటర్ విషయం కాదు, వాస్తవాలు ఏమిటంటే గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే చాలా హీన స్థితిలో మున్నూరు కాపులు ఉన్నారు, పెద్ద సంఖ్యలో ఉన్నారు. తర్వాత ఏమో చాలా ఏంటంటే ల్యాండ్ ఓనింగ్ క్లాస్లో లేరు, కౌలుకు తీసుకుని చాలామంది పంట పండిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే చాలా మెరుగులో లేరు. తప్పకుండా బ్యాక్వర్డ్ స్టాటస్కి డిజర్వింగ్ ఆ గుర్తింపులోకి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్లో ఈరోజు మున్నూరు కాపు సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం గారు ఉన్నారు. ఏం జరిగిందని ఈరోజు సికింద్రాబాద్ డైమండ్ పాయింట్లోని శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్లో నూతన సంవత్సర డైరీ, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన సర్పంచుల సన్మానం జరిగింది. ఇది నిజంగా నభూతో నా భవిష్యత్తు. మరి ఎంతోమంది సర్పంచులు ఈరోజు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు అలంపూర్ వరకు, అటు అశ్వరావుపేట నుంచి ఇటు జైరాబాద్ వరకు ఉన్న సర్పంచులు పెద్ద ఎత్తున తరలివచ్చి సన్మానం పొందడం జరిగింది. మున్నూరు కాపుల అభివృద్ధి, సంక్షేమం, ఐక్యత, సంఘటిత శక్తికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమానికి కూడా పెద్దలు కేశవరావు గారు కానీ, హనుమంతరావు గారు కానీ, అదేవిధంగా పల్లం రాజు గారు కానీ, అదేవిధంగా మల్క కొమరయ్య గారు కానీ, దానం నాగేందర్ గారు కానీ, మరి ఇంకా వీరమల ప్రకాష్ గారు, ఇంకెంతోమంది పెద్దలు చాలామంది సమావేశానికి హాజరై మరి వీరందరిని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో జరగడం, దాంట్లో మేము ఏదైతే ప్రభుత్వాన్ని కోకాపేటలో ఇచ్చిన 5 ఎకరాల భూమికి నిధులు కేటాయించాలని, అదేవిధంగా కార్పొరేషన్ ప్రకటించిన కార్పొరేషన్ నిధులు కేటాయించాలని, ఏదైతే అలాలు దున్ని పొలాలు పండించి ప్రజలకు పట్టడన్నం పెట్టే రైతు బిడ్డలైన మున్నూరు కాపులు ఎంతోమంది బక్కజిక్కి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. కాబట్టి రైతు బంధు ఎక్కువ మటుకు మున్నూరు కాపులే ఉపయోగించుకుంటారు. కాబట్టి రైతు బంధుని అన్ని ఏదైతే మన చిన్న చిన్న కమతాలు ఉన్న వారికి, కౌలు రైతులకు ఈ రైతు బంధుని ప్రకటించాలని, వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. సానుకూలంగా ముఖ్యమంత్రి గారు చెప్తామన్నారు. ముఖ్యమంత్రిని కూడా ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలో మున్నూరు కాపులు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు బాగా సంపన్నులు అనే మాట కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దానికి? కానీ అది తప్పండి. ఇప్పుడు ఏదైతే ఉన్నారో మున్నూరు కాపులు హైదరాబాద్ నగరంలో ఒక అభివృద్ధి దిశలో కొంత ఉన్నమాట వాస్తవం. కానీ చిన్న చిన్న కమతాలతోని తినడానికి తిండి లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా, పట్టడన్నం మెతుకులకై తారసపడుతూ గ్రామీణ ప్రాంతాలలో మరి నివసిస్తున్న ఎంతోమంది మున్నూరు కాపులు ఉన్నారు. ఏదో పిడికడ మంది మున్నూరు కాపులను చూసి మరి ఉన్నత వర్గాలని కాదు, ఆ రోజు ఏదైతే మండల్ కమిషన్ కావచ్చు, అనంతరాం కమిషన్ కావచ్చు, పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి స్థితిగతులతోనే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవి, ఏదో చిన్న కులం పెద్ద కులం అని కాదు, ఎకనామిక్ ఆర్థిక స్తోమతను బట్టి బీసీలలో మున్నూరు కాపులను చేర్చడం జరిగింది. అది 1972లో ఏదైతే అనంతరాం కమిషన్ ద్వారా ఈ బీసీలలో మున్నూరు కాపులను చేర్చడం జరిగింది. ఖచ్చితంగా మున్నూరు కాపులు బడుగు బలహీన వర్గాలతో కలిసి ఉంటారు. బడుగు బలహీన వర్గాలతోనే కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైతే అవాస్తవంగా ప్రచారం జరుగుతుందో అది అవాస్తవం అని సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు సర్పంచులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 800 పైచీలకు గెలిచినట్టు మనకు తెలుస్తూ ఉన్నది కదా. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఈసారి ఎట్లా ఉండబోతాం? మేము ఒక్కటే, మేము బాగుండాలి, సమాజంలో అందరు బాగుండాలి. అందరు బాగుండాలన్న దాంట్లో ఏదైతే సబ్బండ జాతి సాగలి, మంగలి, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, ఏదైతే కంసాలి, వడ్రంగి సబ్బండ జాతి ఏదైతే ఉందో మరి వారంతా అందరు కలిసి మేము అందరితో జీవించే కులం ఇది. రైతు పంట పండిస్తే 10 మంది ఆ పంట మీద ఆధారపడి బతికే జీవులు. కాబట్టి వీళ్ళందరికీ కలుపుకొనే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపు పయనించడానికి మున్నూరు కాపులు ముందుండి సమైక్యపరిచి, సంఘటితపరిచి బీసీ రాజ్యాధికారం వైపు పయనిస్తామని, ఈ బీసీలకు రాజ్యాధికారంలో అందులో మేము కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తా ఉన్నాం. ఏం జరిగిందని ఈరోజు సమావేశం ఏం జరిగింది? సన్మానం చేసినట్టు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మున్నూరు కాపు కుల సోదరులు, సోదరీమణులు, సోదరులు ఎవరైతే ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి
వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. అలాగే మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం డైరీ కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు కేశవరావు గారు, హనుమంతరావు గారు, పల్లం రాజు గారు, దానం నాగేందర్ గారు, చాలా మంది వివిఐపీలు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుల సోదరులు, కుల సోదరీమణులు, సర్పంచులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మున్నూరు కాపులది ఈసారి పాత్ర చాలా కీలకమైంది ఉంటుంది. ఎందుకంటే మేము అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వాళ్ళందరికీ కూడా మున్నూరు కాపులకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అవుట్ ఆఫ్ 300 కార్పొరేట్ డివిజన్లు అని అంటున్నారు. 300 డివిజన్లలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించి టికెట్లు మేము కోరబోతున్నాం. ఖచ్చితంగా మా వాళ్ళని మేము గెలిపించుకుంటాం కూడా. అంటే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రం పార్టీలు టికెట్లు ఇవ్వాలని లేదుగా? అంటే మీరు మీ పార్టీలో వాళ్ళు బలంగా ఉంటేనే ఇవ్వండి. మీరు బలహీనంగా మా వాళ్ళు ఉంటే ఇవ్వకండి. పబ్లిక్లో ఉన్నటువంటి మా వాళ్లకు, ఆర్థికంగా జనంలో ఉన్నటువంటి మా వాళ్లకు అన్ని 3 రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఎక్కువ మొత్తంలో టికెట్లు ఇచ్చి మమ్మల్ని ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఏం జరిగింది ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే సంఘం ఆధ్వర్యంలో ఈరోజు డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే నూతనంగా ఎన్నుకోబడినటువంటి మున్నూరు కాప్స్ నుంచి సర్పంచులుగా ఎన్నుకోబడిన సర్పంచులందరికీ ఈ సందర్భంగా వారికి సన్మానం చేయడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు రాబోతుంది, ఎట్లా ఉండబోతుంది మున్నూరు కాపుల పాత్ర? తప్పకుండా మనకు మున్నూరు కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్లో. వారికి సముచిత స్థానం అన్ని పార్టీలు కల్పిస్తాయని, అధిక సంఖ్యలో కార్పొరేటర్లుగా మన అన్ని పార్టీలు కూడా ప్రాధాన్యం ఇస్తుంది. అలాగే గెలుపు విషయంలో కూడా మున్నూరు కాపులు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే మేయర్గా కూడా మొన్నటి వరకు మనకు విజయలక్ష్మి గారు ఉన్నారు, అంతకుముందు బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్నూరు కాపుల ప్రాబల్యం కానీ ప్రభావం కానీ ఎక్కువగా ఉంటుంది. ఈ కోకాపేట ల్యాండ్కి సంబంధించి, భవన నిర్మాణానికి సంబంధించి కూడా కేటాయింపులు అయితే జరిగినాయి కానీ నిర్మాణం జరగట్లేదు, అవి వీళ్ళకి అలర్ట్ చేయట్లేదు. ఏంటి అసలు? అవును, నిజమే. కాకపోతే అక్కడ భూమి విషయంలో కొంచెం గుట్టలుగా ఇవ్వడం కూడా కొంచెం మాకు ఇబ్బందిగా అయింది. త్వరితగతిన భవన నిర్మాణం చేసుకోవడంలో మేము గత 3 సంవత్సరాల క్రితం మనం అక్కడ భూమి పూజ కూడా నిర్వహించుకోవడం జరిగింది, పెద్ద ఎత్తున మున్నూరు కాపులందరినీ పిలిపించుకొని. కానీ అది ఎందుకో కొంచెం వెనుకబడ్డది మీరు అన్నట్టుగా. ఆ దిశగా మనం ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసుకొని వద్దిరాజు రవిచంద్రన్న గారు కానీ, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కానీ, రాష్ట్ర సంఘం కానీ ఆ దిశగా మరొకసారి ప్రయత్నం చేయడంలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయి, మున్నూరు కాపులలో కూడా కొన్ని వేరు సంఘాలు ఉన్నాయి. మరి ఒకవేళ స్థలం కేటాయించి భవనం నిర్మిస్తే ఎవరు దానికి ట్రస్టీగా ఎవరు ఉండబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతున్నారు? మీరు అన్నది నిజమే. రాష్ట్ర స్థాయిలో మున్నూరు కాపు సంఘాలుగా చాలామంది వివిధ పేర్లతోటి సంఘాలు ఏర్పాటు చేసుకొని కొంచెం అనైక్యతల విషయంలో ఉంది. దానికోసమే మనము మున్నూరు కాపు ఏదైతే ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకొని వద్దిరాజు రవిచంద్రన్న గారు చైర్మన్గా మరియు పెద్దల్లో ఒక 10 మంది ఆ ట్రస్ట్ సభ్యులుగా ఉండి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి అన్ని సంఘాల సభ్యులు కూడా ఆ ట్రస్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మనకు భవన నిర్మాణం జరగబోతుంది. మనకు రాబోయే రోజుల్లో మంచి భవన నిర్మాణం కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది సర్పంచులు గెలిచారు. ఈరోజు ఆత్మీయ సన్మానం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, జిహెచ్ఎంసీ రాబోతా ఉన్నాయి. ఎట్లా ఉండబోతోంది మున్నూరు కాపులు? రాజకీయంగా ఇంకా వెనుకబాటుగానే ఉంటారా? నమస్తే, నా పేరు నవీన్ పటేల్. ఈరోజు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో దాదాపు 800 మంది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు సర్పంచ్లో గెలవడం జరిగింది. వారందరికీ కూడా మేమందరం ఈరోజు ఆత్మీయ సత్కారం చేసుకోవడం జరిగింది. మరి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బీసీలలో అత్యధిక శాతం ఉన్నది మున్నూరు కాపులు. దాదాపు 25-26% మున్నూరు కాపులు ఉన్నారు. మరి మున్నూరు కాపులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం వల్ల ఖచ్చితంగా వారు గెలిచే సత్తా ఉన్న నాయకులు మున్నూరు కాపులు. మరి ఇప్పటికీ కూడా ఇంకా దాదాపు
మెజారిటీ పాపులేషన్ ఉన్నా కూడా సీట్లలో మాత్రం తగిన ప్రాధాన్యత ఇప్పటికీ కూడా దక్కడం లేదు. అంటే వివిధ పార్టీల నుంచి అవకాశాలు వస్తున్నా కూడా కొంతవరకే ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అని చెప్పి వారికి ఇవ్వలేదు. అట్లీస్ట్ ఈ లోకల్ బాడీలో కూడా ఇస్తుందేమో అనుకుంటే అందులో కూడా 42% రిజర్వేషన్ రాలేదు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా వస్తుందేమో అని ఆశాభావంతో ఉన్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా మాట ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్ ఇస్తే ఖచ్చితంగా ఇంకా మున్నూరు కాపులకు ఇంకా అవకాశాలు పెరిగేవి. 800 కాదు ఇంకా ఎక్కువ సీట్లు కూడా సాధించుకునే అవకాశం ఉండేది. అండ్ ఇప్పుడు వచ్చే గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ అయిన తర్వాత ఇప్పుడు 300 డివిజన్లు ఉన్నాయి. అత్యధిక స్థానాలు ఈ 42% రిజర్వేషన్ ప్రకారం ఇచ్చినా కూడా మున్నూరు కాపులకు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? ఏం జరిగింది ఇక్కడ? సమావేశం అంటే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా మున్నూరు కాపు కులానికి చెందిన దాదాపు 800 మంది సర్పంచ్లు గెలిచిండ్రు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము మా మున్నూరు కాపు డైరీని ఆవిష్కరిస్తాం కాబట్టి వారందరినీ ప్రోత్సహించాలి. వారందరికీ రేపు సర్పంచ్ వల్ల ఉన్న సర్పంచ్లు రేపు చట్టసభలకు ప్రతినిధులుగా ఎదగాలనే ఆకాంక్షతో వారికి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మాకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల స్థలంలో 5 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. 15 కోట్ల రూపాయలు కేటాయించాలని మేము డిమాండ్ చేసి అదేవిధంగా మాకు కోకాపేటలో ఉన్న భవనం నిర్మాణాని కోసం మా కులస్తులందరూ సహకరించాలని పిలుపునివ్వడం జరిగింది. ఎంతమందికి సర్పంచ్ గెలిచారు? 800 మంది గెలిచారు.